నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుకను అందుబాటులో ఉంచాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమం. ఈ నెల 5వ తేదీన తెనాలిలో జరగనున్న నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ అవార్డుల ప్రధానోత్సవం. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వంకు మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నామమాత్రంగానే ఇసుకను సరఫరా చేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సిపిఎం పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోనూ ఇసుకని అందుబాటులో ఉంచాలని, ఇసుక సరఫరా సక్రమంగా జరగాలని, భవన నిర్మాణ కార్మికులకందరికీ పని కల్పించాలని, గతంలో ప్రభుత్వం ఇసుక విషయమై ఇచ్చినటువంటి హామీని పకడ్బందీగా అమలు చేయాలని, 1996లో వచ్చినటువంటి డిఓసి యాక్ట్ని అమలు చేయాలని, అందులో సెక్షన్ 18 భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కమిటీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని పునరుద్ధరించాలని, గతంలో కార్మికులు పెట్టుకున్నటువంటి క్లెయిమ్స్ దరఖాస్తులు వేలు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని చెల్లించాలని చెప్పేసి, ఈ ఇసుక అనేటువంటిది చాలా కీలకమైందని, ఇసుక ద్వారానే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి 13 రకాల కార్మికులకి పని దొరుకుతుందని, ఈ ఇసుక వాడటం వల్లనే ఇసుకతో భవన నిర్మాణంలో ముడిపడి ఉన్నటువంటి ఇతర రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సిమెంటు, స్టీలు, వుడ్డు, గ్లాసు, చిప్స్, టైల్స్, శానిటరీ, ఎలక్ట్రికల్, కార్పెంటరీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వాడకం పెరుగుతుందని, వాటి వాడకం పెరగటం వలన ఆ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలలో ఉత్పత్తి పెరుగుతుందని, ఆ ఉత్పత్తి పెరగటం వలన అక్కడ అదనంగా కార్మికులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని. కార్యక్రమంలో కె బాబు ప్రసాద్, రెడ్డి రావుతు శ్రీనివాసరావు, షేక్ ఫకీర్ అహ్మద్, షేక్ హుస్సేన్ వలి, భూపతి కృష్ణయ్య, ఆనంద్ దుర్గారావు, సాయి కుమార్, షేక్ జహారుద్దీన్, శెట్టి ఏషోబు, అబ్రహం, వెంకట్, దాసు, పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన వైఖరే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీనివలన ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండవు. ఒక వర్కర్ పనిచేస్తే జిఎస్టీ రూపంలో సిమెంటు కానీ, ఐరన్ కానీ, కలప కానీ, పెయింట్లు కానీ ఇవన్నీ జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ కార్మికులు పనిచేయకపోవటం మూలాన ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతాయి. అది మీరు గ్రహించాలి. రాష్ట్ర మంత్రివర్యులు అందరూ గ్రహించాలి. నేను చెప్పేది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేసే నాయకులు కూడా ఉన్నారు, మాకు తెలుసు. మీరందరూ కూడా మాకు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో ఉంచి కార్మికులు పనిచేస్తే మీ ఖజానాలు కూడా నిండుతాయి. మనకి అన్నీ జిఎస్టీ రూపంలో అన్నీ వస్తాయి. కనుక మీరు దయ ఉంచి ఇసుకని వదిలితే అందరూ పని చేసుకొని శుభ్రంగా ఉంటారు. తెనాలి చుట్టుపక్కల గ్రామానికి, తెనాలి పట్టణానికి వచ్చి రానుపోని ఛార్జీలు కూడా పని దొరక్క బస్సు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. ఏ అడ్డాలో చూసినా కానీ భవన నిర్మాణ కార్మికులు తిరిగి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కనుకనే భవన నిర్మాణానికి మూలమైన ఇసుకని వెంటనే ఉచితంగా సరఫరా చేస్తామన్నారు, కానీ ఆ కార్యక్రమం ఇంతవరకు మొదలుపెట్టలేదు. మొదలు పెడితే వీళ్ళకి పనులు దొరుకుతాయి,
దీనివలన రాష్ట్ర అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఎందుకంటే భవన నిర్మాణం అంటే కేవలం కార్మికులే కాదు, ఇటుకరాలు తయారు చేసేవాళ్ళు, ఐరను, సిమెంటు, అట్లా ఒక భవన నిర్మాణానికి కావాల్సిన పరికరాలు అవన్నీ తయారు చేసిన కార్మికులందరికీ పని దొరుకుతుంది. దాని మూలాన పనిచేసే వాళ్ళకి పని దొరుకుతుంది. ఈ డబ్బంతా భవన నిర్మాణకాల్లో పనిచేసే వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని వీళ్ళు మార్కెట్లో ఖర్చు పెట్టడం తప్ప దాచిపెట్టుకోవడానికి కూడా ఏం మిగలదు. అలా మార్కెట్లో అది ఖర్చు పెట్టడం మూలాన మళ్ళీ అది మార్కెట్లోకి సరుకుల ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కదలి భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం మొట్టమొదటిసారిగా ఇసుకని సరఫరా చేయాలి, దాన్ని వెంటనే పూనుకోవాలి. గుంటూరు లక్ష్మీపురంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖరారు కాగా పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని జగన్ 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు కూటమికి పట్టం కట్టారని తెలిపారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాబోయే గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని ఎంపిక చేశారని, అందరూ మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి బలం చేకూర్చాలని కోరారు. కేశవాయ నమః, నారాయణాయ నమః, తాగండయ మాధవాయ నమః, వడక్షాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షరే భూమి బాలకాః ఏతేషామేండి ఓం భూః ఓం అత్రేయామానస్య అద్యాయ దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే సుప్రీతం తాకండి గ్లాసులో నీళ్ళని కలశారాధనం మయోభువః తానవూర్జే గుమ్మడికాయ మీద కూడా ఒకసారి వదలండి. తానవూర్జే దదాతన మహేమి అలంకరణార్థం కొంచెం గంధం చల్లండి ఆ ఫోటోల మీద. శ్రీగంధాన్ని కాని సోమ సూర్యాగ్నిలోచన ఆశాపత్రైః పుష్పైర్వా చందనః ప్రచోదయామి సత్యంతో ఇలా కదలి ఫలని వేదనం సమర్పయామి. ఇటువంటి తాంబూలం మీద అక్షతులుగా 4 పట్టాయామి. మంగళ నీరాజనం దర్శయామి. పట్టుకునే నిదానంగా అక్షలేంద్రాయ మహనీయ గుణాబ్దయ చక్రవర్తి తనూజావలోక నివాసాయ శాశ్వతాయాస్తు మంగళం. తరంగాయ మిథిలానగరవాసయే నమః. తన్నా విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఓసి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇక్కడ ఆత్మ ప్రదక్ష త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలాం సమర్పయామి. ఓవహై తేజస్వినా శిరసా గృహ్ణామి. రెండు 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి
నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం. అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈ రోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ అంశాల మీద చేశామనేది మనందరం చూసాం. వాటిలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా, ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా 2వ రోజు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందులపేటలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ 3 తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు 2వ రోజు అమ్మవారికి కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. ఉదయం పంచామృతాభిషేకములు, కుంకుమార్చన పూజలు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి దర్శించి అమ్మవారిని బాబాగారి కృపకు పాత్రైనారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.